కృష్ణుడి భార్యలందరిలో రుక్మిణి అందగత్తె అని సత్యభామ తనపై అసూయపడేది. తన తండ్రి ధనవంతుడు కావడంతో సత్యభామ అందరితో పొగరుగా నడుచుకుంటూ తనే సర్వశ్రేష్ఠురాలని చాటేది. ఒకరోజు కృష్ణుడి పుట్టినరోజున తన ప్రేమను నిరూపించాలని బంగారంతో తులాభారం ఏర్పాటు చేసింది. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. కొంతసేపటికి కృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వుతో తులాభారంపై కూర్చున్నాడు. చేతులు మోకాళ్లపై ఉంచి నిశ్చలంగా ఉన్నాడు. అప్పుడు సత్యభామ సేవకులతో ఇలా అంది: కృష్ణుడికి సరిపడా బంగారం తులాభారంలో వెయ్యండి, కన్నయ్య పైకి లేస్తాడు. ఆదేశం మేరకు రాజ్యంలో ఉన్న బంగారమంతా తెప్పించి వేయించారు. అయినా కృష్ణుడు కదలలేదు. ఆ విషయం చూసి సత్యభామ ఆశ్చర్యపోయింది. కోపంతో తన ఒంటిమీద ఉన్న నగలన్నీ తీసి తులాభారంలో వేసేసింది. కాని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. సత్యభామ దగ్గర వెయ్యడానికి ఏమీ మిగలలేదు. తన తప్పు తెలుసుకొని రుక్మిణి దగ్గరకు వెళ్లి సహాయం కోరింది. రుక్మిణి కొంతసేపు ఆలోచించి ఇలా అంది: నా దగ్గర సంపద లేదు, కాని భక్తితో తులసి ఆకులు సమర్పిస్తాను, అది సరిపోతుంది. ఆ మాట విన్న సత్యభామ ఆశ్చర్యంతో అడిగింది: తులసి ఆకులతో ఏమవుతుంది? రుక్మిణి చిరునవ్వుతో తులసి ఆకులు తెచ్చి 3 ఆకులను తులాభారంలో వేసింది. వెంటనే కృష్ణుడి ఉన్న తులాభారం పైకి లేచింది. దాంతో కృష్ణుడికి బంగారం కంటే భక్తితో ఇచ్చిన తులసి ఆకే ఎక్కువ విలువైనదని అర్థమైంది. ఈ అద్భుతం చూసిన సత్యభామ ఆశ్చర్యంతో నిండిపోయింది. గర్వాన్ని వదిలి రుక్మిణి పాదాలపై వాలింది.